నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా ఇటీవల విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపినట్లు టాక్ వినిపిస్తుంది. నాని వరుసగా దసరా, హాయ్ నాన్న సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకున్నారు. దసరా సినిమాకు 100 కోట్ల వసూళ్లు సాధించిన నాని మరోసారి ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరతాడనే చర్చ జోరుగా సాగింది. సరిపోదా శనివారం సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా 100 కోట్ల సినిమా అంటూ నాని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. ఈగ దసరా సినిమాల తర్వాత నానికి సరిపోదా శనివారం రూపంలో మరో 100 కోట్ల సినిమా పడబోతుందని అనుకున్నారు. మొదటి 2 రోజులు వసూళ్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత వర్షాల కారణంగా కాస్త తగ్గాయి. వీకెండ్లో రావాల్సిన వసూళ్లు రాలేదని చెప్పాలి. అందుకే 5 రోజుల్లో ఈ సినిమాకు 75.26 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. పరిస్థితులు అనుకూలించి ఉంటే మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో నిలిచేదని నాని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు పరిస్థితులు మెల్లమెల్లగా కుదుట పడుతున్న నేపథ్యంలో వచ్చే వీకెండ్కి సరిపోదా శనివారం మంచి వసూళ్లు సాధించడం ద్వారా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గోట్ సినిమా తెలుగులో కూడా విడుదల అవబోతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు పెద్ద బజ్ క్రియేట్ అవ్వలేదు. విడుదల తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఖచ్చితంగా నాని సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సాలిడ్ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల కంటే కూడా ఎక్కువగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. అందుకే సరిపోదా శనివారం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఆ స్పందన 2వ వారంలోనూ కొనసాగి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వాల్సిన సరిపోదా శనివారం సినిమా 2వ వారంలో వచ్చే కలెక్షన్లను బట్టి ఆ రికార్డ్ ను అందుకునే ఛాన్స్ ఉంది. అంటే సుందరానికి సినిమా, ఆ తర్వాత నాని వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య ఈ సినిమాలో చేసిన పాత్రకు మంచి స్పందన దక్కింది. పోలీస్ ఆఫీసర్ గా క్రూరమైన పాత్రలో సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరోసారి తెలుగులో సూర్య తన స్టామినా నిరూపించుకున్నాడు. ఈ సినిమా వల్ల ఎస్.జె. సూర్యకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావచ్చు.